కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఎప్పుడు కూడా కష్టాలు నష్టాలు మీతో పంచుకోవాలి. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండాలనేది నా కోరిక. మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలనేది నా సంకల్పం. అందుకే మొన్న ఎన్నికల్లో చూశాను. నా జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి ఎన్నికలు చూడలేదు. నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి పోటీ చేశాం. కలిసి పోటీ చేసి నిలబెట్టిన అందరూ గెలిచారు. 93% గెలిచారు. అంటే మీలో ఎంత ఉత్సాహం ఉందంటే, ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థుల సింబల్ కనపడిస్తే మీరంతా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. గుద్దుడే గుద్దుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాకే ఆశ్చర్యం వేసింది. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 94లో రాలేదు, 83లో రాలేదు, 2024లో వచ్చిందంటే మీలో ఉండే చైతన్యం, మీరు పడిన కష్టాలు. ఇప్పుడు నవ్వుతున్నారు. 5 ఏళ్ళు మీ ముఖంలో నవ్వు కూడా చూడలేదు నేను. మాకు ఆ ఇబ్బందులే. పాపం శ్యాంబాబు ఇక్కడ రావాలంటే భయపడేవాడు. అంటే అంత దుర్మార్గంగా రాజకీయం జరిగింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్యా రాజకీయాలు, పోలీసుల వేధింపులు, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి గ్రామాల్లో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నేను 4వ ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. 95లోనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఇప్పుడు చూస్తూ ఉంటే మొన్న అదే అన్నాను, కుర్రాళ్ళు అరుస్తున్నారు 95 CBN అని. అదే చూపించాలనుకుంటున్నా ఇప్పుడు. ఆ రోజు నేను పరిగెత్తా, అధికార యంత్రాంగాన్ని పరిగెత్తించాను. ప్రజలకు కూడా ఒక విజన్ ఇచ్చాను. నేను అనుకున్నవన్నీ కూడా జయప్రదం చేశాం. కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇబ్బందుల్లో కూడా, కష్టాల్లో కూడా, సంక్షోభంలో కూడా మనం కొంత ఆలోచన చేసి బయటపడే పరిస్థితి రావాలి. మొన్నే మీరు చూస్తే, నేను ముఖ్యమంత్రి అయితే నేను అనుకున్న డబ్బులుంటాయని. చిల్లి గవ్వలేదు ఎక్కడ, మొత్తం దోచుకొని వెళ్ళిపోయాడు. జలగా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. నేను అందుకే ఆయన ఒక మాట అన్నాను, ఎస్కోబార్ అన్నాను. ఎస్కోబార్ అంటే కొలంబోలో పెద్ద స్మగ్లర్. మామూలు స్మగ్లర్ కాదు. ఏంటి స్మగ్లర్ అంటే మామూలు కాదు, డ్రగ్ స్మగ్లర్. మందు పదార్థాలను అమెరికాకు స్మగిల్ చేసేవాడు. ఎవరైనా మాట్లాడితే వివేకానంద రెడ్డి మారికి ఎగిరిపోయేవాళ్ళు. అలాంటివన్నీ చేసేవాడు. అలాంటి వ్యక్తే ఇతను. నేను చాలామంది నా జీవితంలో రాజకీయాలు చూశాను, కానీ ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు నేను చూడలేదు. మీరే కాదు, నేను కూడా అనుభవించాను. అంటే సొంత బాబాయినే లెక్క పెట్టుకోకపోతే మిమ్మల్ని నన్ను లెక్క పెట్టుకుంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనిషి యొక్క వ్యక్తిత్వం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఎక్కువ టైం మాట్లాడితే మన శక్తి అంతా మనం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. అయితే ఈరోజు మీరు చూస్తే ఖజానా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి. 10 లక్షల కోట్లకు 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి, మళ్ళా కూడా అసలు కట్టాలి. ఈ రెండు కట్టాలంటే ఎక్కడ దేవాలనో అర్థం కాలేదు. అప్పులు ఇచ్చే మార్గం లేదు. కానీ మీరు ఒక మంచి పని చేశారు. 93% అభ్యర్థులు గెలిపించారు. 21 మందిని ఎంపీలు గెలిపించారు. ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవనిగా మారింది. కేంద్రంలో పనులు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం. మీరు కానీ 21 మందిని గెలిపించకపోయి ఉంటే ఈరోజు నేనెంత కష్టపడినా మిమ్మల్ని పైకి తీసుకొచ్చడానికి వీలయ్యేది కాదు. చెయ్యరాని పాపాలు చేశాడు.
చేయరాని తప్పులు చేశారు, ఎవరు దోచుకోని విధంగా దోపిడీ చేశారు. అన్నీ కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి. ఆ శాపాలను తొలగించి ఈరోజు ముందుకు పోవాలంటే ఎక్కడ లేని శ్రమ ఉంది. కానీ నాకు ఒక ఆలోచన ఉంది, ఇవన్నీ తాత్కాలికం. మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేను ఉంటానని హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇరిగేషన్ శాఖ, నేను ఆ రోజు ఇక్కడ ఆలోచించాను, కేఈ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో అన్ని చెరువులకు నీళ్లు తేవాలని. హంద్రి నీవా ద్వారా వచ్చే నీళ్లు అన్ని చెరువులకు ఇవ్వాలని. వేదవతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే ఈ కరువు జిల్లాలో ఉపయోగపడుతుందని, గోదు రాఘవేంద్ర కానీ లేకపోతే గుండ్రేవులు కానీ కేసీ కెనాల్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనం ముందుకు పోయాం. ఒక్క తట్ట మట్టేయలేదు, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా ఒక్క ఎకరాకు నీళ్లు చూశారా అందరినీ ఇవ్వా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు మీ అందరికీ మైక్రో ఇరిగేషన్ కింద తుంపర్ల సేద్యం, బిందు సేద్యం, రాయలసీమలో 90% సబ్సిడీతో ఇచ్చా. ఈరోజు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఎకరాకి ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇంకో పక్కన మీరు చూస్తే ధాన్యం పండిస్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అప్పులు పెట్టిపోతే 1674 కోట్ల రూపాయలు అప్పులు కట్టి మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి శిథిలాలు తొలగించి మళ్ళీ అడుగడుగు బ్రిక్ ఒక్కొక్క ఇటుక పేర్చి మళ్ళీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఎప్పుడూ చూడలేదు, అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. 5 ఏళ్లు పనిచేసిన దాఖలాలు లేవు. దానివల్ల ఏం చేయాలన్న డైరెక్షన్ లేదు. ఒకవేళ డైరెక్షన్ ఉన్నా చేయడానికి డబ్బులు లేకుండా నిర్వీర్యమైపోయే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళను కూడా సమర్థవంతంగా పనిచేయించడానికి ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు. ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి. పరీక్షలు అవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే కాదు, యువత చదువుకోనున్నారు, మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను. దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోతున్నాం. ఇండస్ట్రీస్, పరిశ్రమలు చూశారు, ఎక్కడ పరిశ్రమలు వచ్చే పరిస్థితే లేదు. కానీ ఈరోజు నేను ఆలోచించింది, ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళా పరిశ్రమలు తేవాలని ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు, ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుని వీళ్ళకు భయపడిపోయి వీళ్ళ వాటాలు, కబ్జాలు, దౌర్జన్యాలకు భయపడి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరినీ ఒకరిని తీసుకొస్తున్నాం. నిన్నే చూశారు, విశాఖపట్నంలో లూలు గ్రూప్ వచ్చారు. వాళ్ళు వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. అదే మాదిరిగా పరిశ్రమలు మన ప్రాంతంలో మీరు చూస్తే రాయలసీమని గ్రీన్ ఎనర్జీ హబ్గా సోలార్ కానీ విండ్ కానీ ఈ 2 కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితికి వస్తుంది. ఇది వస్తే 7,50,000 మందికి ఈ ప్రాంతంలో, రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి. అందుకే ఇంకొక పక్క ఆలోచించాను, గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం, ప్రైవేట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం. ఇవి కాకుండా ఇప్పుడు అడిగాను, ఈ ఊరిలో 10 మంది 15 మంది వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు, అమెరికాలో కూడా పనిచేస్తున్నారు. సాంబశివారెడ్డి కొడుకైతే అమెరికాలో, వేణు అయితే అమెరికాలో పనిచేస్తున్నాడు.
కానీ ఈ ఊర్లో ఉండేవాళ్ళు కొంతమంది ఇక్కడే ఉన్నారు. నేను అందుకే కొత్త ఆలోచన చేస్తున్నాను. ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అని. మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన. ఇది చాలా దేశాల్లో ఇప్పుడిప్పుడే ఒక అమరావతి, ఒక కర్నూలు పక్కనే ఒక ఓర్వకల్ మంచి ఇండస్ట్రీ తీసుకొస్తాం. ఇప్పుడే మన నాగరాజ్ చెప్పాడు, కర్నూలు నుంచి బళ్ళారి ఈ నియోజకవర్గాలన్నీ కలిపి నేషనల్ హైవే చేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని తప్పకుండా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది వచ్చినప్పుడు ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది, మనం అందరం ముందుకు పోయే పరిస్థితికి వస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్క మీరు చూస్తే మొన్నటి వరకు మద్యం పాలసీ. ఏమమ్మా ఉండేవాళ్ళు ఒకరిద్దరు దాగుంటారు, ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు? నేనైతే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఎవరిని. మద్యం అంతా వీళ్ళు, డిస్టిలరీస్ వీళ్ళే ఓనర్షిప్, అక్కడి నుంచి హోల్సేల్ వీళ్ళే, రీటైల్ వీళ్ళే, షాపులో అమ్మేది వీళ్ళే, కల్తీ చేసేది వీళ్ళే. ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు. అందుకే నేను చెప్పా, ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి. నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా. అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని, ఎవరైతే శెట్టి బలిజ, ఈడిగా, అదే మరిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసం 10% షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక 10 రోజుల్లో కొత్త పాలసీ వస్తుంది. మీరు ముందు మారిగా తెలంగాణకు పోయే పని లేదు, కర్ణాటకకు పోయే పని లేదు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మీరు మోటార్ బైక్ వేసుకొని మొత్తం అక్కడికి వెళ్ళి మోటార్ బైక్ పెట్రోల్ కొట్టుకొని మీరు కూడా ఫుల్గా లోడ్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ కష్టాలు లేవు, అవి కూడా తొలగిపోయినాయి. అన్ని రాష్ట్రాల్లో ఎలాంటి లిక్కర్ ఉంటుందో దానికంటే బెటర్గా ఉంటుంది తప్ప ఎక్కడా లాలూచి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళందరినీ గెజెట్ ఈరోజు ఇచ్చారు. పేదవాళ్ళని నేను చూశాను. పేదవాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా రేట్లు కూడా విపరీతంగా పెంచేశాడు. అందుకే నేను చెప్పాను, క్వార్టర్ బాటిల్ 99 రూపాయలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. కనీసం తాగే అలవాటు ఉంది, కానీ డబ్బులంతా దానికే తగలేస్తే కడాన పిల్లల్ని చదివించాలన్నా ఇంట్లో ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. తాగనీయకుండా చేయడం మా ఆడబిడ్డల బాధ్యత. మీకు చాలాసార్లు నేర్పించా. ఇక్కడంతా డాక్రా సంఘాలు ఉన్నారు. నేను డాక్రా సంఘాలు మీటింగులు పెట్టి చెప్పేవాడిని, భర్తని తాగనీయకుండా ఏం చేయాలో చేసే తాళం చెల్లెమ్మలో మీ దగ్గర ఉందని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు కూడా మీరు తాగనీయకుండా చేయగలిగితే చాలా సంతోషం. దానికి కూడా ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యాన్ని తాగనీయకుండా అలవాటు మార్పించడానికి ప్రయత్నం చేస్తా. అది కూడా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా కర్నూలులో ఆ రోజు ఎన్నికల్లో చెప్పాం, కర్నూలు టౌన్ని మంచి టౌన్గా తయారు చేసే బాధ్యత మాది. నమ్మకం పెట్టుకొని టీజీ భరత్ అయితే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. అందుకే హైకోర్టు బెంచ్ కూడా కర్నూలులో పెడతామని మొన్నే అనౌన్స్ చేశాం. రికమెండ్ చేస్తాం, సాధిస్తాం. బెంచ్ వస్తుంది, పరిశ్రమలు వస్తాయి. కర్నూలుని అన్ని విధాల నాట్ ఓన్లీ కర్నూలే కాకుండా పార్లమెంట్ మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నా, ఏదైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047, ఇప్పుడు మనం 24లో ఉన్నాం. ఒకప్పుడు 2000 కంటే ముందు నేను ఒక మాట చెప్పేవాడిని, విజన్ 2020 అనేవాడిని. అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. ఈరోజు దేశం కూడా విజన్ పెట్టింది, మళ్ళా మనం విజన్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడో పెట్టిన విజన్ ఇది. ఇప్పుడు నా ఆలోచన 2047కి
భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా ఉంటుంది. భారతీయులు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తారు, నెంబర్ 1గా ఉంటారు. దాంట్లో తెలుగువారు నెంబర్ 1గా ఉండాలని, భారతీయుల కంటే ముందు తెలుగు వాళ్ళు ఉండాలని నా లక్ష్యం. అందులో దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఏది ఉండాలి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా మీరు? అందుకే ముందుగా స్వర్ణ గ్రామం కింద మీ ఊరిని తయారు చేయాలి. ఇప్పుడు మీరందరూ, ఇప్పుడే కలెక్టర్కి చెప్పాను, ఈ ఊర్లో ఉండే అందరూ కూర్చోండి. పుచ్చకాయల మడ 2047లో ఎట్టుండాలనో ఇప్పటి నుంచే మీరు వర్కౌట్ చేస్తారు. అందరూ లక్షాధికారులే ఉండాలి. పేదవాళ్ళందరికీ మనం అండగా ఉండాలి. నేను ఆ మాటే చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోండి. జీరో పావర్టీ అంటే పేదరిక నిర్మూలన నా ధ్యేయం. ఒకప్పుడు చెప్పేవాడిని కానీ సాధ్యమయ్యేది కాదు. ప్రయత్నాలు చేసినా చాలా సమయం పట్టేది. ఈరోజు టెక్నాలజీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నాయంటే చేలు పైకెట్టండి. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర 2-3 ఫోన్లు ఉన్నాయి. నేను మాట్లాడుతూ ఉంటే మా మీటింగులు కూడా షూటింగ్ చేసి పంపిస్తూ ఉంటారు ఇంటికి. మా చెల్లెమ్మ ఫోటో మొత్తం తీసేస్తూ ఉంది, వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంది. అంటే ఒకప్పుడు ఈ సెల్ ఫోన్ మా చెల్లెమ్మ మాట్లాడుతూ ఉంది, ఒక పక్క 2 పనులు చేస్తూ ఉంది, మీటింగ్ వింటా ఉంది, మాట్లాడుతూ ఉంది. ఒకప్పుడు సెల్ ఫోన్ కూడా లేదు. మీకు అందరికీ ఐడియా ఉంటుంది. నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను సెల్ ఫోన్ అంటే అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఏంటి సెల్ ఫోన్ అంటున్నాడు, తిండి పెడుతుందా అని. నేను ఆ రోజు చెప్పా, దీని విలువ ఇప్పుడు తెలియదు, 20 ఏళ్ల తర్వాత మాట్లాడండి అని చెప్పా. ఇప్పుడు సెల్ ఫోన్ అనేది అత్యవసర వస్తువుగా తయారైపోయింది. భర్త లేకపోయినా భార్య ఉంటుంది, భార్య లేకపోయినా భర్త ఉంటాడు, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. అవునా కాదా? మీకు అన్ని విషయాలు అది పనిచేస్తూ ఉంది. ఎవరూ లేకపోతే దాన్ని చూసుకుంటూ వీడియోలు పెట్టుకొని చూసుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. ఎప్పుడన్నా కరెంటు పోతే లైట్ వేసుకోవచ్చు. ఫోటో కావాలంటే సెల్ఫీలు తీసుకోవచ్చు. ఎవరన్నా దొంగ వస్తే ఫోటో తీసి ఇమ్మీడియట్గా పంపించేయచ్చు. ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళు కూడా మా తమ్ముడు చెప్పినట్టు సెల్ ఫోన్తోనే పుడుతున్నారు. పిల్లలు పుట్టంగానే సెల్ ఫోన్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఏది కావాలి అక్కడ పెడితే ఫస్ట్ సెల్ ఫోన్ పట్టుకుంటున్నాడు. అంటే తప్పులేదు దీంట్లో. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీ మీ జీవితంలో పెను మార్పులు తీసుకొస్తుంది. ఈ విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, మా అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్తున్నా. ఈ ఊరిలో గ్రామం ఎట్ట పరిశుభ్రంగా ఉందా లేదా చేయాలంటే ఇక్కడుండే సచివాలయం సిబ్బంది మాకు చెప్పాలి, లేకుంటే కలెక్టర్ రావాలి, ఎవరన్నా రిపోర్ట్ చేయాలి. రేపటి నుంచి అవసరం లేదు. ఒక డ్రోన్ పంపిస్తే ఒక రౌండ్ తిరిగేసి నేరుగా పంపిస్తే ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఈ ఊర్లో ఎక్కడెక్కడ చెత్త ఉందో, ఏ ఇంటి దగ్గర చెత్త ఉందో చూసే అవకాశం డ్రోన్ వల్ల వచ్చే పరిస్థితి వస్తుంది. దానిపైన చర్యలు తీసుకోవచ్చు. ఇదే కాదు, ఈరోజు ఏదైనా కానీ పొలాల్లో తెగులు వస్తే నేరుగా డిటెక్ట్ చేసి ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది. ఈ ఊర్లో దోమలుంటే ఎక్కడ దోమలు ఉన్నాయో దోమలు గుర్తించి ఆ దోమలే చంపే పరిస్థితి వస్తుంది. మీ ఊర్లో డ్రైన్ ఉంటే ఆ డ్రైన్లో నీళ్లు సరిగా పోకపోతే నేరుగా డ్రోన్ పంపించి ఎక్కడ నీళ్లు ఉన్నాయో చూసి దానికి ఎవరు అధికారి బాధ్యులో వాళ్ళపైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది. మొన్నే మీరు చూశారు వరదల్లో డ్రోన్ ద్వారా మేము భోజనాలు అందించాం. ఊరంతా నీళ్లు. నేను భోజనం ఇమ్మంటే సిరిసిరేసేవాళ్ళు, అది బురదలో పడేది, మళ్ళా అదే ఇచ్చేవాళ్ళు. చాలా బాధ కలిగింది. అదే డ్రోన్లు పెట్టాం, ప్రోగ్రాం చేశారు. నేరుగా ప్రోగ్రాం చేసి మిద్దెపైకి పంపించారు. మిద్దెపైన తీసుకోగలిగారు. హెలికాప్టర్లు పెట్టాం. హెలికాప్టర్లో వేస్తే పైన నుంచి వేయడం వల్ల
సగం అంతా కూడా చెల్లా చెదిరైపోయి గందరగోళం అయిపోయేది. భవిష్యత్తులో డ్రోన్ వల్ల మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే నేరుగా డ్రోన్ పంపించి మందు పంపించమంటే ఒక అర్ధ గంటలో పంపించే అవకాశం ఉంటే 10 నిమిషాల్లో పంపించే అవకాశం వస్తుంది. అనేక ప్రయోజనాలు వచ్చాయి. మొన్న మీరు చూశారు, విజయవాడలో ఒక అమరావతి, ఒక కర్నూలు పక్కనే ఒక ఓర్వకల్ మంచి ఇండస్ట్రీ తీసుకొస్తాం. ఇప్పుడే మన నాగరాజ్ చెప్పాడు, కర్నూలు నుంచి బళ్ళారి ఈ నియోజకవర్గాలన్నీ కలిపి నేషనల్ హైవే చేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని తప్పకుండా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది వచ్చినప్పుడు ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది, మనం అందరం ముందుకు పోయే పరిస్థితికి వస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్క మీరు చూస్తే మొన్నటి వరకు మద్యం పాలసీ, ఏమమ్మా ఉండేవాళ్ళు ఒకరిద్దరు దాగుంటారు, ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు? నేనైతే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఎవరిని. మద్యం అంతా వీళ్ళు, డిస్టిలరీస్ వీళ్ళే ఓనర్షిప్, అక్కడి నుంచి హోల్సేల్ వీళ్ళే, రీటైల్ వీళ్ళే, షాపులో అమ్మేది వీళ్ళే, కల్తీ చేసేది వీళ్ళే. ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు. అందుకే నేను చెప్పా, ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి. నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా. అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని, ఎవరైతే శెట్టి బలిజ, ఈడిగా, అదే మరిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసం 10% షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక 10 రోజుల్లో కొత్త పాలసీ వస్తుంది. మీరు ముందు మారిగా తెలంగాణకు పోయే పని లేదు, కర్ణాటకకు పోయే పని లేదు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మీరు మోటార్ బైక్ వేసుకొని మొత్తం అక్కడికి వెళ్ళి మోటార్ బైక్ పెట్రోల్ కొట్టుకొని మీరు కూడా ఫుల్గా లోడ్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ కష్టాలు లేవు, అవి కూడా తొలగిపోయినాయి. అన్ని రాష్ట్రాల్లో ఎలాంటి లిక్కర్ ఉంటుందో దానికంటే బెటర్గా ఉంటుంది తప్ప ఎక్కడా లాలూచి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళందరినీ గెజెట్ ఈరోజు ఇచ్చారు. పేదవాళ్ళని నేను చూశాను. పేదవాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా రేట్లు కూడా విపరీతంగా పెంచేశాడు. అందుకే నేను చెప్పాను, క్వార్టర్ బాటిల్ 99 రూపాయలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. కనీసం తాగే అలవాటు ఉంది, కానీ డబ్బులంతా దానికే తగలేస్తే కడాన పిల్లల్ని చదివించాలన్నా ఇంట్లో ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. తాగనీయకుండా చేయడం మా ఆడబిడ్డల బాధ్యత. మీకు చాలాసార్లు నేర్పించా. ఇక్కడంతా డాక్రా సంఘాలు ఉన్నారు. నేను డాక్రా సంఘాలు మీటింగులు పెట్టి చెప్పేవాడిని, భర్తని తాగనీయకుండా ఏం చేయాలో చేసే తాళం చెల్లెమ్మలో మీ దగ్గర ఉందని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు కూడా మీరు తాగనీయకుండా చేయగలిగితే చాలా సంతోషం. దానికి కూడా ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యాన్ని తాగనీయకుండా అలవాటు మార్పించడానికి ప్రయత్నం చేస్తా. అది కూడా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా కర్నూలులో ఆ రోజు ఎన్నికల్లో చెప్పాం, కర్నూలు టౌన్ని మంచి టౌన్గా తయారు చేసే బాధ్యత మాది. నమ్మకం పెట్టుకొని టీజీ భరత్నైతే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. అందుకే హైకోర్టు బెంచ్ కూడా కర్నూలులో పెడతామని మొన్నే అనౌన్స్ చేశాం. రికమెండ్ చేస్తాం, సాధిస్తాం. బెంచ్ వస్తుంది, పరిశ్రమలు వస్తాయి. కర్నూలుని అన్ని విధాల, నాట్ ఓన్లీ కర్నూలే కాకుండా పార్లమెంట్ మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నా, ఏదైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047, ఇప్పుడు మనం 24లో ఉన్నాం. ఒకప్పుడు 2000 కంటే ముందు నేను ఒక మాట చెప్పేవాడిని, విజన్ 2020 అనేవాడిని. అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. ఈరోజు దేశం కూడా విజన్ పెట్టింది, మళ్ళా మనం విజన్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడో పెట్టిన విజన్ ఇది. ఇప్పుడు నా ఆలోచన,
2047కి భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా ఉంటుంది. భారతీయులు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తారు, నెంబర్ 1గా ఉంటారు. దాంట్లో తెలుగువారు నెంబర్ 1గా ఉండాలని, భారతీయుల కంటే ముందు తెలుగు వాళ్ళు ఉండాలని నా లక్ష్యం. అందులో దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఏది ఉండాలి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా మీరు? అందుకే ముందుగా స్వర్ణ గ్రామం కింద మీ ఊరిని తయారు చేయాలి. ఇప్పుడు మీరందరూ, ఇప్పుడే కలెక్టర్కి చెప్పాను, ఈ ఊర్లో ఉండే అందరూ కూర్చోండి. పుచ్చకాయల మడ 2047లో ఎట్టుండాలనో ఇప్పటి నుంచే మీరు వర్కౌట్ చేస్తారు. అందరూ లక్షాధికారులే ఉండాలి. పేదవాళ్ళందరికీ మనం అండగా ఉండాలి. నేను ఆ మాటే చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోండి. జీరో పావర్టీ అంటే పేదరిక నిర్మూలన ధ్యేయం. ఒకప్పుడు చెప్పేవాడిని కానీ సాధ్యమయ్యేది కాదు. ప్రయత్నాలు చేసినా చాలా సమయం పట్టేది. ఈరోజు టెక్నాలజీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నాయంటే చేలు పైకెట్టండి. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర 2-3 ఫోన్లు ఉన్నాయి. నేను మాట్లాడుతూ ఉంటే మా మీటింగులు కూడా షూటింగ్ చేసి పంపిస్తూ ఉంటారు ఇంటికి. మా చెల్లెమ్మ ఫోటో మొత్తం తీసేస్తూ ఉంది, వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంది. అంటే ఒకప్పుడు ఈ సెల్ ఫోన్ మా చెల్లెమ్మ మాట్లాడుతూ ఉంది, ఒక పక్క 2 పనులు చేస్తూ ఉంది, మీటింగ్ వింటా ఉంది, మాట్లాడుతూ ఉంది. ఒకప్పుడు సెల్ ఫోన్ కూడా లేదు. మీకు అందరికీ ఐడియా ఉంటుంది. నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను సెల్ ఫోన్ అంటే అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఏంటి సెల్ ఫోన్ అంటున్నాడు, తిండి పెడుతుందా అని. నేను ఆ రోజు చెప్పా, దీని విలువ ఇప్పుడు తెలియదు, 20 ఏళ్ల తర్వాత మాట్లాడండి అని చెప్పా. ఇప్పుడు సెల్ ఫోన్ అనేది అత్యవసర వస్తువుగా తయారైపోయింది. భర్త లేకపోయినా భార్య ఉంటుంది, భార్య లేకపోయినా భర్త ఉంటాడు, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. అవునా కాదా? మీకు అన్ని విషయాలు అది పనిచేస్తూ ఉంది. ఎవరూ లేకపోతే దాన్ని చూసుకుంటూ, వీడియోలు పెట్టుకొని చూసుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. ఎప్పుడన్నా కరెంటు పోతే లైట్ వేసుకోవచ్చు. ఫోటో కావాలంటే సెల్ఫీలు తీసుకోవచ్చు. ఎవరన్నా దొంగ వస్తే ఫోటో తీసి ఇమ్మీడియట్గా పంపించేయచ్చు. ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళు కూడా మా తమ్ముడు చెప్పినట్టు సెల్ ఫోన్తోనే పుడుతున్నారు. పిల్లలు పుట్టంగానే సెల్ ఫోన్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఏది కావాలి అక్కడ పెడితే ఫస్ట్ సెల్ ఫోన్ పట్టుకుంటున్నాడు. అంటే తప్పులేదు దీంట్లో. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీ మీ జీవితంలో పెను మార్పులు తీసుకొస్తుంది. ఈ విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, మా అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్తున్నా. ఈ ఊరిలో గ్రామం ఎట్ట పరిశుభ్రంగా ఉందా లేదా చేయాలంటే ఇక్కడుండే సచివాలయం సిబ్బంది మాకు చెప్పాలి, లేకుంటే కలెక్టర్ రావాలి, ఎవరన్నా రిపోర్ట్ చేయాలి. రేపటి నుంచి అవసరం లేదు. ఒక డ్రోన్ పంపిస్తే ఒక రౌండ్ తిరిగేసి నేరుగా పంపిస్తే, ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఈ ఊర్లో ఎక్కడెక్కడ చెత్త ఉందో, ఏ ఇంటి దగ్గర చెత్త ఉందో చూసే అవకాశం డ్రోన్ వల్ల వచ్చే పరిస్థితి వస్తుంది. దానిపైన చర్యలు తీసుకోవచ్చు. ఇదే కాదు, ఈరోజు ఏదైనా కానీ పొలాల్లో తెగులు వస్తే నేరుగా డిటెక్ట్ చేసి ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది. ఈ ఊర్లో దోమలుంటే ఎక్కడ దోమలు ఉన్నాయో దోమలు గుర్తించి ఆ దోమలే చంపే పరిస్థితి వస్తుంది. మీ ఊర్లో డ్రైన్ ఉంటే ఆ డ్రైన్లో నీళ్లు సరిగా పోకపోతే నేరుగా డ్రోన్ పంపించి ఎక్కడ నీళ్లు ఉన్నాయో చూసి దానికి ఎవరు అధికారి బాధ్యులో వాళ్ళపైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది. మొన్నే మీరు చూశారు, వరదల్లో డ్రోన్ ద్వారా మేము భోజనాలు అందించాం. ఊరంతా నీళ్లు. నేను భోజనం ఇమ్మంటే సిరిసిరేసేవాళ్ళు, అది బురదలో పడేది, మళ్ళా అదే ఇచ్చేవాళ్ళు. చాలా బాధ కలిగింది. అదే డ్రోన్లు పెట్టాం, ప్రోగ్రాం చేశారు. నేరుగా ప్రోగ్రాం చేసి మిద్దెపైకి పంపించారు, మిద్దెపైన తీసుకోగలిగారు. హెలికాప్టర్లు పెట్టాం, హెలికాప్టర్లో వేస్తే
పైనుంచి వేయడం వల్ల సగం అంతా కూడా చెల్లా చెదిరైపోయి గందరగోళం అయిపోయేది. భవిష్యత్తులో డ్రోన్ వల్ల మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే నేరుగా డ్రోన్ పంపించి మందు పంపించమంటే ఒక అర్ధ గంటలో పంపించే అవకాశం ఉంటే 10 నిమిషాల్లో పంపించే అవకాశం వస్తుంది. అనేక ప్రయోజనాలు వచ్చాయి. మొన్న మీరు చూశారు, విజయవాడలో 20,000 మెట్రిక్ టన్నులు చెత్త డ్రోన్ ద్వారా చూసి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి అవన్నీ క్లీన్ చేసేసాం. ఇలాంటివి చాలా ప్రయోజనాలు వస్తాయి. రాబోయే రోజుల్లో మీరు శారీరకంగా కష్టపడడం కాదు, ఈ డ్రోన్ కానీ సెల్ ఫోన్ కానీ ఉపయోగించుకుంటే సింపుల్గా పనులు అయిపోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల మన ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అందుకే టెక్నాలజీ కూడా ఉపయోగించుకొని తద్వారా ఒక విజన్ తయారు చేసి ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేస్తాం. నేను అందుకే ఈ ఊర్లో చెప్తున్నా, ఈరోజు కలెక్టర్ గారు దీన్ని ఒక మోడల్గా తయారు చేస్తారు. నేను కూడా ఆ మోడల్ చూస్తా, దీనికి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఇస్తా. ఈ గ్రామాన్ని తప్పకుండా అభివృద్ధి చేసే బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పచెప్తున్నాను. అదే మాదిరిగా దీపావళికంతా మా ఆడబిడ్డలకి ఉచితంగా గ్యాస్ ఇస్తా. నేనే వచ్చి మీ ఇంట్లో వంట చేస్తా. ఎందుకంటే ఒకప్పుడు చెప్పేవాడిని, నేను గ్యాస్ ఉంది, గ్యాస్ లేనప్పుడు చెప్పేవాడిని చెల్లెమ్మలో గ్యాస్ కొనిస్తానంటే కొంతమందికి అర్థమయ్యేది కాదు. ఆ గ్యాస్ వచ్చిన తర్వాత చెప్పేవాడిని, డాక్రా సంఘాలు మీరు బయట తిరగండి, ఇంట్లో గ్యాస్ ఉంది, కష్టం లేదు, మీరు వచ్చే లోపల మా మగవాళ్ళు వంట కావాలంటే చేసి పెడతారు, పెద్ద కష్టం ఉండేది కాదని చెప్పాను ఆ రోజుట్లో. కానీ యథార్థం ఇప్పుడు వంట చేయడం పెద్ద కష్టం కాదు, మగవాళ్ళు కూడా చేయొచ్చు, కాఫీ పెట్టుకోవచ్చు, అలవాటు అవుతుంది. గ్యాస్ ఇస్తున్నాం. 3 సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి ఆ రోజు దీపం పెట్టా. ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే సర్పంచుల్ని, గ్రామాలని బలోపేతం చేస్తున్నాం. 3 వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ, అవి కూడా ఆలోచిస్తున్నాం. సచివాలయాలు ఉన్నాయి, అదే మాదిరిగా స్థానిక సంస్థలు ఉన్నాయి, పట్టణాల్లో మున్సిపాలిటీలు ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేయాలని ఆలోచించి బలోపేతం చేయబోతున్నాం. ఇంకో పక్క వాలంటీర్లు పెట్టారు. ఆ వాలంటీర్లు లేకపోతే ఏమీ కాదని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే పింఛనే ఇవ్వలేమని మేలో అయితే 32 మందిని ప్రభుత్వమే హత్య చేసే పరిస్థితికి వచ్చారు. నేనన్నా, నాకు అధికారం వస్తే వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఎట్లా ఇస్తానో ఇచ్చి చూపిస్తానని ఆ రోజు చెప్పి ఇచ్చి చూపించాను. కానీ ఇప్పుడు వాళ్ళని కూడా ఏం చేయాలని తీసుకుంటాం, ఏం చేయాలని ఆలోచిస్తున్నా. ఏదైనా ప్రతి ఒక్కరికి ఒక రోల్ క్లారిటీ ఇచ్చి మీ జీవితాల్లో వెలుగు తేవడానికి, మీకు అండగా ఉండడానికి ఏ విధంగా ఉండాలనో అది కూడా ఆలోచిస్తాం. మొన్నే మీరు ఒకసారి చూస్తే ఒకే రోజు 13,320 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఒక ఐడియా ఇస్తే బాగుందని నేను కూడా ప్రోత్సహించి అందరం కలిసి ముందుకెళ్ళాం. ఒకే రోజు పెట్టాం. 4,500 కోట్ల రూపాయలకి పనులు శాంక్షన్ చేశాం. ఆ పనులన్నీ కూడా ఇప్పుడు ప్రారంభం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు అయితే బ్లీచింగ్ కొట్టడానికి కూడా బ్లీచింగ్ పౌడర్ లేదు. 990 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసేశారు. పంచాయతీలు నిర్వీర్యం చేశారు. ఆ 990 కోట్లు ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక 1,200 కోట్లు ఇవ్వాలి చూస్తే ఆ డబ్బులు కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తే ఆ డబ్బులన్నీ ఉన్నాయి. ఇప్పుడే మీ కలెక్టర్తో మాట్లాడినప్పుడు ఏమేం చేయాలనో ఈ గ్రామంలో అవన్నీ అనౌన్స్ చేస్తున్నా. మీకు ఏమాత్రం అనుమానం లేకుండా అన్ని పనులు చేయడానికి ముందుకు పోతాం. పోయిన ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే ఈ పనులన్నీ కొన్ని ఇచ్చారు, కొన్ని వేల. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే
జల్ జీవన్ మిషన్ ఒకటి పెట్టారు, 2019లో పెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలని, ఆ నీళ్లు కూడా రిలయబుల్గా ఉండాలని. ఏదో బోర్లో నుంచి నీళ్లు ఇవ్వడం కాదు, ఎక్కడైనా మంచి రిజర్వాయర్ ఉంటే అక్కడి నుంచి పైపులు తీసుకొచ్చి మీకు ఎప్పటికి కూడా శాశ్వతంగా నీటి కొరత లేకుండా నీళ్లు ఇచ్చే వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. 45 కోట్ల రూపాయలు, 45% మనం పెట్టుకోవాలి, 45% కేంద్రం ఇస్తుంది. ఈ రెండు కలిపి పూర్తి చేసే బాధ్యత ఇస్తే యూపీలో 1,00,000 కోట్లు తీసుకున్నారు, మధ్యప్రదేశ్లో 70,000 కోట్లు తీసుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో మాత్రం ఈ కార్యక్రమాన్ని సరిగా ఉపయోగించుకోకుండా బోరు ద్వారా వచ్చే నీళ్లు పెట్టి దానికి కూడా స్కీమ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మా ఆడబిడ్డలకు ఒకటే హామీ ఇచ్చాను, ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా నికరమైన నీళ్లు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఇవ్వాలని నా లక్ష్యం. తప్పకుండా ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అది కూడా మీరు ఒకసారి చూస్తే శాశ్వతంగా ఉండే వాటర్ రిసోర్సెస్ నుంచి తీసుకుంటాం. ఏ శ్రీశైలమో లేకపోతే ఎక్కడైతే ఈ జిల్లాలో మంచి వాటర్ ఉంటుందో, మీకు దగ్గరగా ఉంటుందో అక్కడి నుంచే నీళ్లు ఇస్తాం. ఇంకా దగ్గర పంచాయతీల్లో 30 లక్షల కుటుంబాలకి ట్యాపులు కూడా లేవు, ఇవి కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే దగ్గర ఈ ఊర్లో ఇప్పుడే నేను మాట్లాడాను, కొంచెం ముందు ఒక లిస్ట్ ఇచ్చారు, మీరు శాంక్షన్ చేసినట్టన్ని 3 సమస్యలు ఉన్నాయి, తీసుకుంటాను. ప్రద్యుమ్న అది చూడు, ఇవి కూడా ఉన్నాయి నాకు. దాంట్లో ఇండివిజువల్ సమస్యలు ఆ 4 క్లస్టర్స్ మారిగా పెట్టారు చూడండి, 4 క్లస్టర్స్ మారిగా పెట్టి ఇచ్చారు. 3 క్లస్టర్స్ పెట్టి ఇండివిజువల్ సమస్యలు, కమ్యూనిటీ సమస్యలు ఇచ్చావు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊర్లో ఒక సర్వే చేశాం. నేను ఒక విషయం ఆలోచించాను, ఈ ఊర్లో ఎవరైనా సరే వ్యక్తిగత సమస్యలకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని. ఏ కుటుంబం కూడా కరెంట్ లేకుండా ఉండడానికి వీలు లేదు, ట్యాప్ లేకుండా ఉండడానికి వీలు లేదు, టాయిలెట్ లేకుండా గ్యాస్ లేకుండా ఉండడానికి వీలు లేదు. ఇలాంటి అవసరాలన్నీ తీర్చాలని చెప్పి ఆలోచించాం. అందుకని ఆ ఫైల్ ఇటు ఇచ్చేమని ప్రతి నా ఫైల్ నాకు ఆ ఫైల్ ఇటు ఇచ్చి ఆ ఫైల్ ఇటు తీసుకుంటాము. ఇవన్నీ కలిపేసాం. ఎందుకంటే ఈ ఊరికి వచ్చినప్పుడు నా నోటీస్కి వచ్చిన సమస్యల్ని పూర్తిగా పరిష్కారం చేయడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్యంగా చూస్తే ఇండ్లైతే అంటే ప్రతి ఒక్క ఇంటికి కావలసిన కనీస అవసరాలు 203 ఇండ్లు కావాలన్నారు. కొన్ని ఇంటికి ఇంటి జాగాలు ఉన్నాయి, కొంతమందికి ఇంటి జాగాలు లేవన్నారు. అందుకే 203 ఇండ్లకు ఇంటి జాగాలు కొని
ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ఊర్లో ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కల్పించే బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ఈ ఊర్లో 48 మందికి పింఛన్లు కావాలన్నారు. అది కూడా ఒకటి ఆదేశించాను. ఆ 48 మందికి కూడా పింఛన్లు ఇచ్చే బాధ్యత కలెక్టర్ గారికి అప్పచెప్తున్నా. ఇంకొక విషయం కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎవరైతే ఇప్పటికే 64,50,000 మందికి పింఛన్లు ఇస్తున్నాం, కానీ ఇటీవల కాలంలో కొంతమంది అర్హులు కాని వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, అందరికీ సహాయం చేయాలన్నా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని విస్మరించడం కరెక్ట్ కాదు. అందుకనే ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేసేది, ఓసారి అనిపిస్తుంది, నేను ఆ రోజు 3,000 నుంచి 6,000 చేశాను. 6,000 చేస్తే ఇప్పుడు 6,000 రూపాయలు పింఛన్ వస్తూ ఉంది వికలాంగులకి. కానీ వాళ్ళందరూ 15,000 కావాలంటున్నారు. అంటే డబ్బులు సంపాదిస్తే మీకోసమే కష్టపడతా, తిరిగి మీకే ఇస్తా, మీ పేదవాళ్ళందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. కానీ అనర్హులు మాత్రం ఏదో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నాకు కూడా ఇవ్వాలంటే అది కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అర్హులందరికీ ఇస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. 15 రేషన్ కార్డులు కావాలన్నారు, అది కూడా ఇమ్మని ఆదేశాలు ఇస్తున్నా. అది కూడా ఎలిజిబిలిటీ చూసుకొని ఇచ్చేస్తారు. అదే మరిగా NREGS జాబ్ కార్డ్స్ 5 మంది కావాలన్నారు, వాళ్ళకు కూడా ఇస్తాం. 135 ఇళ్లకు ట్యాప్ కనెక్షన్ లేదన్నారు. ఈ 135 ఇళ్లకు ట్యాప్ కనెక్షన్ ఇచ్చే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్తున్నా, అవి కూడా ఇస్తాం. 3 ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో స్ప్లిట్ చేయాలని కోరారు, అది కూడా ఇస్తాం. ఒక ఇంటికి కరెంట్ లేదన్నారు, ఆ ఇంటికి కూడా కరెంట్ ఇస్తాం. ఇంకొక పక్క ల్యాండ్ సర్వే చేయాలన్నారు, అది కూడా చేస్తాం. 105 ఇండ్లు మళ్ళా మరుగుదొడ్లు కావాలన్నారు, ఆ 105 ఇండ్లకు మరుగుదొడ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ చూస్తే ఇల్లు కానీ, పింఛను కానీ, కార్డులు కానీ, లేకపోతే పవర్ కనెక్షన్ కానీ, లేకపోతే టాయిలెట్ కానీ, గ్యాస్ కానీ అన్ని ఇండ్లకు ఉన్నాయి. ఈ ఊర్లో కనీస అవసరాలు వీలైనంత తొందరలో పూర్తి చేసే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్కి అప్పచెప్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే డ్రైనేజ్ వ్యవస్థ 3.38 కిలోమీటర్లు ఉంది, ఇంకా 1.7 కిలోమీటర్లు కావాలి, ఇప్పుడే శాంక్షన్ చేశాం. వీధి దీపాలు 167 ఉన్నాయి, ఇంకో 10 కావాలి, అవి కూడా శాంక్షన్ చేశాం. సిమెంట్ రోడ్డు 3.38 కిలోమీటర్లు ఉంది, ఇంకా 1.7 కిలోమీటర్లు కావాలి, అది కూడా శాంక్షన్ చేస్తాం. ఇంకో పక్కన ఇవే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే అంగన్వాడీలు అవన్నీ ఉన్నాయి. ఇది కాకుండా మినీ గోకులాలు 22 కావాలన్నారు, అవి కూడా శాంక్షన్ చేస్తున్నాం. హార్వెస్టింగ్ ఫామ్ పాండ్స్ కావాలన్నారు, అది ఒక 10 కావాలని అవి కూడా ఇస్తాం. ఇంకో పక్క డీసిల్టింగ్ ఫీడర్ ఛానల్స్కి డబ్బులు కావాలన్నారు, 6 కావాలని అవి కూడా ఇస్తాం. బౌండరీ ట్రెంచెస్ కొట్టాలన్నారు, అది కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఇది కాకుండా కన్స్ట్రక్షన్ ఆఫ్ వెటనరీ లైవ్ స్టాక్ బిల్డింగ్ కావాలని, అదే మరి కమ్యూనిటీ హాల్ కావాలన్నారు, ఆ 2 కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ గట్టిగా గ్రామం అంతా కష్టపడితే అప్పుడు బరియల్ గ్రౌండ్ కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాం. అదే మరి దర్గాకు కూడా కాంపౌండ్ వాళ్ళు కావాలన్నారు, దానికి కూడా కడతాం. మొత్తం ఈరోజే 2,83,00,000 ఇక్కడే శాంక్షన్ చేసి ఇప్పుడే పనులు ప్రారంభిస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే ఇప్పుడు 2 పనులు అయిపోయినాయి. వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారం చేశాం. రెండో పక్కన ప్రజల అవసరాలన్నీ, కమ్యూనిటీ సమస్యలన్నీ పరిష్కారం చేశాం. ఇంకా మిగిలింది మీ ఊరు నుంచి మడకశిర మద్దికర వరకు రోడ్డు కావాలి, పత్తికొండ వరకు రోడ్డు కావాలి, అదే మరి ఓసూరు విలేజ్కి రోడ్డు కావాలి. ఇక్కడ అన్నీ అయిపోయినాయి.
కాబట్టి ఈ 3 కూడా చేస్తారు. కానీ నేను చెప్పినట్టు మీ 24 ఊర్లో అంతా అన్నీ చేయగలుగుతున్నాం. కానీ రోడ్లకు మాత్రం డబ్బులు లేకుండా అస్తవ్యస్తంగా గుంతలు దూవేసి వెళ్ళిపోయాడు. ఆ గుంతలన్నీ పూడ్చి మళ్ళీ ఇవన్నీ బాగు చేయాలంటే కొంత టైం పడుతుంది. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా, దానికి కూడా ఏం చేయాలనో తొందరని ఆలోచించి ఈ 3 రోడ్లు కూడా వేయించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ అయిన తర్వాత నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఇది ఒక కరువు ప్రాంతం, వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండే ప్రాంతం, పేదరికం ఉండే ప్రాంతం. ఇప్పుడు మీరందరూ ఊర్లో కూర్చొని ఆలోచించి, ఇప్పుడు డాక్రా సంఘాలు ఉన్నాయి, ఏం చేస్తే మీరు ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. ఒకప్పుడు నేర్పించా మీకు. మంచి వస్తువులు తయారు చేశారు, మంచి వస్తువులు తయారు చేసి ఎక్కడికక్కడ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు మీరు ఆ రోజు. ఈరోజు అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. మళ్ళా చేతి వృత్తులకు పని పెట్టాలి. చదువుకున్న పిల్లలు మీరు ఉద్యోగాలకు పోవడమే కాకుండా అవసరమైతే మన వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టి తద్వారా మీరు 10 మందికి ఉపాధి కల్పించే పరిస్థితి రావాలి. ఇప్పుడు అన్ని కష్టమేం కాదు. నేను 2047కు ఆలోచించేది, ప్రతి ఒక్క ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, ఒక ఆంట్రప్రెన్యూర్ ఉండాలి. ఏదో మనం అమెరికా పోయి ఉద్యోగం చేయడమే కాకుండా అవసరమైతే ఇక్కడే కూర్చొని అమెరికాలో కంపెనీ పెట్టే పరిస్థితి రావాలనేది నా ఆకాంక్ష. చాలామంది చేస్తున్నారు ఇప్పుడు. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాం. అదే మాదిరిగా ప్రోడక్ట్ క్లస్టర్స్ తయారు చేస్తాం. అంటే మీ దగ్గర అన్నీ కూడా టమోటా ఉన్నాయి. ఆ టమోటా పండించే రైతులు కొంతమంది కలిసి మొత్తం ఒక చిన్న పరిశ్రమ పెట్టి ఒక 50 కోట్లు 30 కోట్లు పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఒక 2-3 కూర్చుంటే చిన్న చిన్న ఈవెన్ 2 కోట్లు 1 కోటి పెట్టినా కొన్ని లోన్ వస్తాయి, కొంత మీ డబ్బులు పెట్టచ్చు. అలాంటి చిన్న చిన్న పరిశ్రమలు, మైక్రో ఎంటర్ప్రైజ్ పెట్టచ్చు, స్మాల్ ఎంటర్ప్రైజ్ పెట్టచ్చు. దీనికి ప్రభుత్వం కూడా ప్రోత్సాహాలు ఇచ్చి ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఓఎన్డీసీ అని ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. మీకు ఏ వస్తువు కావాలన్నా మీ ఇంటికి వచ్చి ఇస్తారు. మీరు పండించే వస్తువు ఎవరికి అమ్మాలన్నా మీరు బుక్ చేసి పంపించే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కొత్త వ్యవస్థలు వస్తున్నాయి. అంటే టెక్నాలజీలో మీరు ఊహించని పరిణామాలు రాబోతున్నాయి. మొన్నే నేను తిరుపతిలో మన విజయవాడలో మీరు చూస్తే అర్బన్ కంపెనీ ఒక కంపెనీ ఉంటే ఆ అర్బన్ కంపెనీని పెట్టి ఏ ఇంటికి కార్పెంటర్ కావాలన్నా, ఎలక్ట్రీషియన్ కావాలన్నా, ప్లంబర్ కావాలన్నా పంపించే ఏర్పాట్లు చేశాం. 10,000 మంది కావాలంటే ఫోన్ చేస్తే మెసేజ్ పెడితే ఇంటికి వచ్చి రిపేర్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇలాంటి కొత్త వ్యవస్థలకు శ్రీకారం చుడుతున్నాం. దానికి కూడా మీరు ముందుకొస్తే ఇవన్నీ సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడనే ఓర్వకల్లు ఉంది. ఓర్వకల్లో మీరు చూస్తే 2,621 ఎకరాల్లో ఒక పారిశ్రమ హబ్బు పెడుతున్నాం. 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి దగ్గర 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావాలని 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని పోతున్నాం. ఇలాంటివి నక్కపల్లి, పాయకరావుపేట దగ్గర, కొప్పర్తి, కడప దగ్గర కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేసేది ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. వీళ్ళు ఎక్కడికో పోవడం, హైదరాబాదుకో బెంగళూరుకో పోవడం కాదు. ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు నేను చాలాసార్లు చూశాను. ఒకప్పుడు హైదరాబాద్కు వచ్చేవాళ్ళు ఇప్పుడు వెళుతున్నారు. ఓసారి ఇక్కడి నుంచి గుంటూరుకు వస్తారు. గుంటూరుకు వచ్చి వ్యవసాయ పనులు చేసుకొని మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చే సంస్కృతి ఇక్కడ ఉంది. నేను దానికంతా కూడా ఆలోచించేది, భవిష్యత్తులో అలాంటి జరగకుండా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే మీరు చూశారు, వరద సహాయంలో కొత్త రికార్డు క్రియేట్ చేశాం. పత్తి, వేరుశనగ, టమోటా పోతే 25,000 రూపాయలు హెక్టార్కి ఇచ్చాం.
మిర్చి దానిమ్మ సపోటా పోతే 35,000 రూపాయలు ఇచ్చాం. ఇల్లు పోతే కూడా ఆర్థిక సహాయం చేశాం, షాపు పోతే చేశాం, వాహనాలు పోతే చేశాం. అందరినీ కూడా ఆదుకోవడం కోసం ఒక వరద వస్తే, ఒక సంక్షోభం వస్తే దాన్ని కూడా ఒక అవకాశంగా తీసుకొని ముందుకు పోతే ఆ బురదలో నేను తిరిగినప్పుడు అందరూ చూసి వాళ్ళకు గుండె కూడా, వాళ్ళ మనసు కూడా చలించి దగ్గర 436 కోట్ల రూపాయలు నిన్నటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు.